మనం ప్రతిదీ దేవునికి లెక్క చెప్పవలసి ఉంది. ప్రతి విషయాన్ని బట్టి దేవుడికి లెక్క చెప్పాలి. మనం దైవ సన్నిధికి సంవత్సరానికి 52 ఆదివారాలు అయితే 52 ఆదివారాల్లో ఏ ఒక్క వారం మానేసినా లెక్క చెప్పాలి దేవునికి. అసలు దేవుని కొరకు నువ్వు ఎంత కష్టపడ్డావు, దేవుని పని కొరకు నువ్వు చేసిన త్యాగం ఏంటి, నీ కొరకు నీవు చేసిన త్యాగం ఏంటి, దేవునికి ఎంత సమయం ఇచ్చావు, దేవునికి ఎంత సమయం ఇవ్వకుండా లోకంలో బ్రతికావో ప్రతి దానికి కూడా నీవు లెక్క అప్పగించవలసి ఉంది. నెబుకద్నెజరు కొడుకైన బెల్షస్సరుని దేవుడు లెక్కలు చూశాడు. ఈ రోజున కూడా నా జీవితంలో కూడా దేవుడు ఏం చూస్తాడు చెప్పండి? లెక్కలు చూస్తాడు. ప్రియులారా, లెక్కలు చూసి అతను చేసింది ఆ లెక్కలకి సరిపోలేదు కనుక కదా బెల్షస్సరుని మరి దేవుడు మాట్లాడి గోడ మీద చేతివేలుతో మానవ చేతివేలుతో రాసినట్లుగా మెనే మెనే టేకిల్ పార్సిన్ అని రాశాడు. ఆయన లెక్కలు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులారా, లేఖన గ్రంథంలో అద్భుతమైన విషయాన్ని మనం చూస్తాం. దేవుడు రాసైనటువంటి బెల్షస్సరు యొక్క లెక్కలను దేవుడు చూచాడని దానియేలు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. 24 వచనం, కావున ఆయన ఎదుటి నుండి ఆ అరచెయ్యి వచ్చి వ్రాతను రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టేకిల్ పార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్కలు చూసి దాన్ని ముగించాను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. పెరేస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి భాగింపబడి మాదీయులకు పారసీలకు ఇవ్వబడును. బెల్షస్సరు ఆజ్ఞ వారు దానియేలునకు ఓదా రంగు వస్త్రములు తొడిగించి అతన్ని మెడను బంగారు భారం వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారిగా చాటించిరి. ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు అతడయ్యాడు. ఎప్పుడైతే దేవుడు లెక్క చూశాడో, ఎప్పుడైతే దేవుడు లెక్క అడిగాడో, ఆ కల భావానికి అర్థం చెప్పాడో, ఆ రాత్రి కాల సమయంలోనే బెల్షస్సరు చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతిదీ దేవుడు లెక్క అడుగుతాడు, లెక్క చెప్పవలసి ఉంది. జాగ్రత్త సుమ, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.